ఉమెన్లో లోవర్ బాడీ ఫ్యాట్ మాత్రమే ఎందుకు ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ థై ఏరియాస్లో. దీనికి కారణం ఏంటంటే ఈస్ట్రోజెన్ అనమాట. ఈస్ట్రోజెన్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అని అంటే ప్యూబర్టీలో కానీ అండ్ మెన్స్ట్రల్ సైకిల్స్లో అండ్ ప్రెగ్నెన్సీలో ఈ ఈస్ట్రోజెన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఈస్ట్రోజెన్ ఇంక్రీజ్ అయ్యింది అని అంటే లోవర్ బాడీ ఫ్యాట్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దీనివల్ల లాభాలు ఏంటంటే ఎస్పెషల్ అది ప్రెగ్నెన్సీలో ఉపయోగపడుతుంది, లాక్టేషన్లో ఉపయోగపడుతుంది. లోవర్ బాడీ ఫ్యాట్ ఉండడం వల్ల అది ఎనర్జీ రిజర్వ్స్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ దాంతోపాటు రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి ఇన్సులేషన్గా కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే కొంతమందికి మాత్రం లోవర్ బాడీ ఫ్యాట్ తినగానే ఉంటారు, ఓకే, థైస్ తినగానే ఉంటాయి. అదేమంటే జెనెటిక్స్ ఉంటుంది అండ్ వాళ్ళ బాడీ కూడా అట్లా బిల్డ్ అయి ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ వాళ్ళకి మాత్రం ఇలా ఉంటుంది. కాకపోతే ఏమంటే ఫ్యాట్ మంచిదే కదా అని అన్నారని మీ పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ ఉంటుంది, ఓకే, అది ఎక్సీడ్ అయింది అనుకోండి, అక్కడ మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ మెటబాలిక్ డిజార్డర్స్ కానీ లీడ్ చేస్తుంది. అందుకని మీరుండే హెల్తీ ఫ్యాట్ పర్సెంట్ని మెయింటైన్ చేసుకుంటూ స్ట్రెంత్ అవుతూ ఉండాలి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే రైట్గా తినడము అండ్ స్ట్రెంత్ ట్రైన్ చేయడము, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ బాడీని మీరు లవ్ చేయడం. ఎందుకనంటే అందరూ కూడా ఎవ్రీవన్ ఈస్ డిఫరెంట్. లవ్ యువర్ బాడీ, ఈట్ వెల్ అండ్ స్ట్రెంత్ ట్రైన్. ఓకే, మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.